రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ప్రిజనర్స్ థీమ్పై యోగాంధ్ర 2026 కార్యక్రమం నిర్వహించారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని సందర్భంగా సామూహిక యోగా సాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు. యోగాతో శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడి సానుకూల జీవన విధానం అలవాటు పడుతుందని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఖైదీల పునరావాసం మానసిక ప్రశాంతతకు యోగా దోహదపడుతుందని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. జూన్ 21న జరిగే ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా, రాజనగర ఎమ్మెల్యేలు బత్తుల బాలరామకృష్ణ పాల్గొన్నారు. పదే పదే చెప్పే మాట హెల్దీ వెల్దీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి మాట. ఆరోగ్యాన్ని మొట్టమొదటి ప్రాధాన్యతనిచ్చారు. ఆరోగ్యం, అదేవిధంగా ఐశ్వర్యం, వాటితో పాటు ఆనందకరమైనటువంటి ఆంధ్రప్రదేశ్ మనకి రావాలనేటువంటి మాట పదే పదే చెప్తూ ఉన్నారు. సరే, మన దైనందిన జీవితంలో ఏ రకమైనటువంటి కార్యక్రమాలున్నా, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మీరు ఇక్కడ ఉండవలసి వచ్చినా, వీటన్నిటికీ మించి మనం ఒక క్రమశిక్షణాయుతమైనటువంటి జీవితాన్ని గడపాలంటే మన భారతదేశానికి అనాదిగా పెద్దలు అందించినటువంటి గొప్ప వరం ఈ యోగా అనేటువంటి మాటని మనం ప్రత్యేకంగా నమ్మాలి. అందుకే ఇవాళ భౌతికంగా కానీ మానసికంగా కానీ మనం ఆనందంగా ఉండాలంటే యోగా అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి అంశం అవుతుందనేటువంటి మాట ప్రతి చోట చెప్తూ ఉన్నారు. ఈ ఒక్కరోజు, ఈ ఒక్క పూట, ఈ ఒక్క 40 నిమిషాలు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న నాకు చాలా మానసిక ప్రశాంతత వచ్చిందనేటువంటి మాటని నేను మనవి చేస్తాను. యోగాంధ్ర కార్యక్రమం మొదలు పెట్టడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రెమిసెస్లో ఇందాక ఎస్పీ గారు కూడా చెప్పారు, జైలులో చాలా స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్లో ఉంటాము, ప్రతిరోజు యోగా కూడా మీరు చేస్తున్నారు అని. అందరం కూడా మన చుట్టూ ఉన్న పరిస్థితుల్ని కంట్రోల్ చేయాలి అని కోరుకుంటూ ఉంటాము. మనకు నచ్చినట్టుగా మన పరిస్థితులు సిచ్యువేషన్స్ ఉండాలని ప్రతి సెకండ్ అనుకుంటూ ఉంటాం. కానీ మనకు నచ్చినట్టు లేకపోయినా సరే ప్రశాంతంగా ఉండడానికి చాలా ఉపయోగపడే ఇన్స్ట్రుమెంట్ యోగా. సో దాన్ని మనం యోగాని కనుక మనం రోజు మన లైఫ్ స్టైల్లో భాగంగా చేసుకోగలిగితే మన చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నా సరే మనలో ప్రశాంతత కోల్పోకుండా రోజంతా కూడా మనం పనిచేసుకోవడానికి కుదురుతుంది. సో స్ట్రెస్ అనేది నాకు తెలిసి ఎవరైతే ఈరోజు ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు స్ట్రెస్ఫుల్గానే ఉంటున్నారు. పక్కన వాళ్ళతో కంపారిజన్ వల్ల కానీ, రకరకాల మాధ్యమాల్లో కానీ అన్నీ ఉన్నవాళ్ళు స్ట్రెస్ఫుల్గా ఉంటున్నారు, ఏమీ లేని వాళ్ళు కూడా స్ట్రెస్ఫుల్గా ఉంటున్నారు. సో మన మీద మనము అంటే మనము ఎప్పుడు కూడా పక్కన వాళ్ళ మీద కానీ, పక్కన దీని మీద కానీ పోటీ తత్వంతో ఉంటాము, జయించాలని కోరుకుంటాం. మనల్ని మనం జయించడం అనేది చాలా కష్టమైనది. ఇందాక సంకల్పంలో కూడా చాలా మంచి సంకల్పం చెప్పారు. ఆ సంకల్పాన్ని మనం నిజంగా రీచ్ అవ్వాలి అంటే కనుక తప్పకుండా యోగా చేయాలి. యోగా కానీ, ఎక్సర్సైజ్ కానీ, మెడిటేషన్ కానీ ఇవన్నీ మనం చేయాలి. యోగాంధ్ర కార్యక్రమం